ఇప్పుడు నేను మీకు ఇంపార్టెంట్ విషయం చెప్పాను ఇందాక ఏంటంటే జైలంలో ఏదైతే ఉందో ఒకే డైరెక్షన్లో వెళ్తున్నాయి, ఫ్లోయిన్లో మాత్రం 2 డైరెక్షన్లోనే వెళ్తాయి అని చెప్పాను, అవునా కదా? సో దాన్ని బట్టి చూసుకుంటే జైలంలో ద ట్రాన్స్పోర్ట్ ఈజ్ యూనిడైరెక్షనల్. ఈ డైరెక్షన్ ఏదైతే ఉందో దాన్ని ఏమని రాసుకోవచ్చు మనం? యూనిడైరెక్షనల్ అంటే ఫ్రమ్ రూట్ నుంచి స్టార్ట్ అవుతుంది, ఎక్కువగా రూట్ టు స్టెమ్ లీవ్స్, అవునా కాదా? రూట్ నుంచి స్టెమ్ ఇంకా లీవ్స్ పక్కకి వెళ్తుంది. అదే మనం ఫ్లోయింగ్ గురించి అన్నాం అనుకోండి, దాన్ని మనం బై డైరెక్షనల్ అనొచ్చు. ఎందుకు? ఓకే, దీన్ని మనం ఎందుకు అలా అంటామో చెప్పండి. ఫ్లోయింగ్లో ఉన్న దాన్ని మనం బై డైరెక్షనల్ ఎందుకు అంటున్నాం అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ లీఫ్ నుంచి రూట్ పక్క వెళ్ళచ్చు, లీఫ్ నుంచి స్టెమ్ పక్క వెళ్ళచ్చు. ఓకే, సో 2 పక్కలను వెళ్ళచ్చు, స్టెమ్ పక్క వెళ్ళచ్చు, రూట్ పక్క కూడా వెళ్ళచ్చు. సో 2 డైరెక్షన్స్ ఉన్నాయి దానికి. బికాస్ ఆఫ్ దీస్ 2 డైరెక్షన్స్ ఇట్ ఈస్ నోన్ యాజ్ అ బై డైరెక్షనల్ మూమెంట్. ఓకే, బై డైరెక్షనల్ మూమెంట్ అని అంటాం మనం. సరే, ఫైన్. సరే, ఇప్పుడు నెక్స్ట్ మనం ఎప్పుడైతే జైలంలో ఇంకా ఫ్లోయంలో ట్రాన్స్పోర్ట్ జరుగుతుందో దాంట్లో మనకి సెల్ బై సెల్ ట్రాన్స్పోర్ట్ అనేది జరుగుతుంది. సెల్స్ ఏవైతే ఉన్నాయో పక్కన అరేంజ్ అయి ఉంటాయి. ఆ సెల్స్ త్రూగానే ట్రాన్స్పోర్ట్ జరుగుతుంది. ఎక్కడో పక్కన ఉన్న చిన్న గల్లీల నుంచో లేదంటే కాలువల నుంచో కాకుండా త్రూ ద సెల్లే ట్రాన్స్పోర్ట్ జరుగుతుంది. ఇప్పుడు దాంట్లో మనం తర్వాత మనం వెళ్ళి కొన్ని పాత్వేస్ నేర్చుకుంటాం. సో అక్కడ మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఫస్ట్ చూసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ జైలంలో మనం చూస్తే ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతున్నది. అదే ఫ్లోయంలో చూసుకుంటే ఎక్కడైతే ఇక్కడ ఫుడ్ ప్రిపేర్ అయిందో ఇక్కడ ఫోటోసిన్సిస్ జరిగింది, ఇక్కడ ఫోటోసిన్సిస్ అనేది జరిగింది. సో ఫుడ్ అనేది ఇక్కడ ప్రిపేర్ అయింది లీఫ్లోని. ఓకే, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. దిస్ ఇస్ ద స్టార్ట్ పాయింట్. సో దిస్ ఇస్ ద స్టార్టింగ్ పాయింట్. ఇక్కడ నుంచి ఫుడ్ ఏమవుతుంది? ఫ్లోయంలోకి లోడ్ అవుతుంది. ప్రతిసారి లోడ్ అవుతున్నప్పుడు ఫ్లోయంలో ఫుడ్ ఉండదా అంటే ఉంటుంది ఆల్రెడీ, కాకపోతే ఫ్లోయం ఫుడ్ క్యారీ చేయాలి అట్ ఎనీ కాస్ట్. ఓకే, ఇక్కడ మనం కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ మీద డిపెండ్ అవ్వలేం. కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ మీద డిపెండ్ అవ్వడం అంటే ఏంటి? ఎక్కువ నుంచి తక్కువ దగ్గరికి రావడం. సో ఫ్లోయంలో ఫుడ్ ఆల్రెడీ ఉంటున్నా కూడా ఫ్లోయంలోకి ఇంకా ఫుడ్ మనం ఎక్కించాలి. అర్థమవుతుందా మీకు? ఫర్ సపోజ్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీ బాడీలో నీళ్లు లేక కాదు, మీ నీళ్ళు దాహం వేస్తే తాగుతుంది. మీ బాడీలో నీళ్లు తక్కువ అవడం వల్ల. ఓకే, మీ బాడీకి నీళ్లు కావాలి, అంతేగాని మీ బాడీలో పూర్తిగా నీళ్ళు అయిపోయి అప్పుడు మీరు నీళ్ళు తాగుతారని లాజిక్ కాదు అక్కడ. ఈవెన్చువల్లీ యూ హ్యావ్ టు కీప్ డ్రింకింగ్ వాటర్ టు కీప్ యువర్ సెల్ఫ్ హైడ్రేటెడ్. మీ డీహైడ్రేషన్ అవ్వకుండా మీది హైడ్రేషన్ లెవెల్స్ మంచిగా ఉండాలంటే మీరు రోజుకి 3 నుంచి 4 లీటర్ నీళ్ళు డెఫినెట్గా తాగాలి కదా. సేమ్ ఇదే విషయంలో చూసుకుంటే ఇక్కడ ఫుడ్ అనేది ఏదైతే ఉందో ఇది డెఫినెట్గా ఫ్లోయంలోకి వెళ్తూనే ఉండాలి. ఫ్లోయంలో ఫుడ్ ఉన్నా లేకపోయినా అది వెళ్తూనే ఉండాలి. మోస్ట్లీ విషయం ఏంటంటే ఇక్కడ ఫ్లోయంలో ఎప్పుడు ఫుడ్ కొంచెం ఉంటుంది ఆల్రెడీ రిజర్వ్గా. ఓకే, ఆ ఫుడ్ అది ఎప్పుడు ఉంటుంది. ఆ ఫుడ్ ఉన్నా కూడా ఇంకా ఫుడ్ దాంట్లో పెట్టాలంటే ఏం చేయాలి? వీ హ్యావ్ టు డూ ఇట్ అగేన్స్ట్ ద కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్. ఫ్లోయం దగ్గర ఫుడ్ ఉన్నా మనం దానికి ఇంకా ఫుడ్ ఇస్తున్నాము ట్రాన్స్పోర్ట్ చేయడానికి. సో అందుకే మనం అక్కడ ఏం చేస్తాం? ఎనర్జీని వాడతాం. బికాస్ ఇట్ ఈస్ అగేన్స్ట్ ద కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్. దాన్ని మనం యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అంటాం. అక్కడే మనం ఏటీపీని వాడతాం ఎక్కువగా. హ్యావ్ టు డూ ఇట్. ఓకే, ఆ ఫుడ్ అది ఎప్పుడు ఉంటుంది. ఆ ఫుడ్ ఉన్నా కూడా ఇంకా ఫుడ్ దాంట్లో పెట్టాలంటే ఏం చేయాలి? వీ హ్యావ్ టు డూ ఇట్ అగేన్స్ట్ ద కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్. ఫ్లోయం దగ్గర ఫుడ్ ఉన్నా మనం దానికి ఇంకా ఫుడ్ ఇస్తున్నాము ట్రాన్స్పోర్ట్ చేయడానికి. సో అందుకే మనం అక్కడ ఏం చేస్తాం? ఎనర్జీని వాడతాం. బికాస్ ఇట్ ఈస్ అగేన్స్ట్ ద కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్. దాన్ని మనం యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అంటాం. అక్కడే మనం ఏటీపీని వాడతాం ఎక్కువగా. అక్కడ మనం ఏం వాడతాం? ఆ ఫుడ్ అది రోజుకి 3 నుంచి 4 లీటర్ నీళ్ళు డెఫినెట్గా తాగాలి కదా. సేమ్ ఇదే విషయంలో చూసుకుంటే ఇక్కడ ఫుడ్ అనేది ఏదైతే ఉందో ఇది డెఫినెట్గా ఫ్లోయంలోకి వెళ్తూనే ఉండాలి. ఫ్లోయంలో ఫుడ్ ఉన్నా లేకపోయినా అది వెళ్తూనే ఉండాలి. మోస్ట్లీ విషయం ఏంటంటే ఇక్కడ ఫ్లోయంలో ఎప్పుడు ఫుడ్ కొంచెం ఉంటుంది ఆల్రెడీ రిజర్వ్గా. ఓకే, ఆ ఫుడ్ అది ఎప్పుడు ఉంటుంది. ఆ ఫుడ్ ఉన్నా కూడా ఇంకా ఫుడ్ దాంట్లో పెట్టాలంటే ఏం చేయాలి? వీ హ్యావ్ టు డూ ఇట్ అగేన్స్ట్ ద కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్. ఫ్లోయం దగ్గర ఫుడ్ ఉన్నా మనం దానికి ఇంకా ఫుడ్ ఇస్తున్నాము ట్రాన్స్పోర్ట్ చేయడానికి. సో అందుకే మనం అక్కడ ఏం చేస్తాం? ఎనర్జీని వాడతాం. బికాస్ ఇట్ ఈస్ అగేన్స్ట్ ద కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్. దాన్ని మనం యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అంటాం. అక్కడే మనం ఏటీపీని వాడతాం ఎక్కువగా. అక్కడ మనం ఏం వాడతాం? ఏటీపీని వాడతాం. సేమ్ లాజిక్ ఫర్ సపోజ్ మీరు ఇక్కడ చూసారనుకోండి, ఇక్కడ కూడా సేమ్ అదే. ఎప్పుడైతే సెల్స్ మళ్ళీ రిసీవ్ చేసుకుంటున్నాయి రూట్స్ దగ్గర అనుకోండి, ఫర్ సపోజ్ రూట్స్ దగ్గర మీకు ఏమవుతున్నది? సెల్స్ రిసీవ్ చేసుకుంటున్నాయి. ఎండ్ పాయింట్ ఇది. ఓకే, ఈ ఎండ్ పాయింట్ దగ్గరకు వచ్చి రిసీవ్ అవుతున్నాయి.
ఓకే, రిసీవ్ అవుతున్నది ఫుడ్. ఎప్పుడైతే ఈ ఫుడ్ ఇక్కడ రిసీవ్ అవుతున్నదో మనకి ఇంపార్టెంట్ విషయం ఏం గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ ఎప్పుడైతే ఫుడ్ ఇక్కడ రిసీవ్ అవుతున్నదో ఏటీపీ అనేది మళ్ళీ వాడుకొని మనం ఇక్కడ మళ్ళీ ఏటీపీని వాడుకొని మళ్ళీ మనం ఇక్కడ ఏటీపీని వాడతాం. సో ఇక్కడ ఇక్కడ ఈ రెండు చోట్ల మనం ఏటీపీని వాడి ఫుడ్ని లోడింగ్ ఇంకా అన్లోడింగ్ అనేది చేస్తాం. ఓకే, లోడ్ చేయాలన్నా అన్లోడ్ చేయాలన్నా ఇక్కడ కూడా ఏటీపీ వాడాలి. ఇప్పుడు ఇక్కడ ఏటీపీ ఎందుకు వాడాలని మీరు అడుగుతారు. ఫుడ్ ఇస్తున్నారు కదా, వీళ్ళ దగ్గర ఆల్రెడీ ఫుడ్ లేదు, ఇక్కడ ఈ సెల్ దగ్గర ఫుడ్ లేదు, మరి అలాంటప్పుడు ఎందుకు ఏటీపీ ఇవ్వాలి, మనం ఏటీపీ ఎందుకు వాడాలంటే ఇక్కడ ఆల్రెడీ కొంత రిజర్వ్ ఫుడ్ ఉండొచ్చు. ఆ ఫుడ్ ఉండడం వల్ల అగైన్ అకార్డింగ్ టు ద కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ వెళ్ళడం కష్టమైపోవచ్చు. సో దానివల్ల ఇప్పుడు ఏటీపీ ఇక్కడ కూడా వాడడం అనేది జరుగుతుంది. సో సోర్స్ దగ్గర సింక్ దగ్గర లోడింగ్ ఇన్ అన్లోడింగ్ ఆఫ్ ద ఫుడ్ మెటీరియల్ జరిగినప్పుడు ఏటీపీ వాడతాం, మిగతా అంతా చోట డిఫ్యూజన్తోని వాటితోని పని జరిగిపోతుంది అకార్డింగ్ టు ద కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ వెళ్తూ. సరే ఫైన్, క్లియర్ ఇక్కడ వరకు? రైట్. నెక్స్ట్ ఇప్పుడు మనం నీళ్ళు ఎలా ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయో చూసుకున్నాం, ఫుడ్ ఎలా ట్రాన్స్పోర్ట్ అవుతుందో చూసుకున్నాం, లాస్ట్లో హార్మోన్స్ ది మూవ్మెంట్ ఎలా ఉన్నది ప్లాంట్లో అది మనం తెలుసుకోవాలి. ప్లాంట్లో ఉన్న హార్మోన్స్ ఆక్సిన్స్, గిబ్బర్లిన్స్, యాబ్సిసిక్ యాసిడ్, ఇవన్నీ ఇథలైన్, సైటోకైనిన్స్, ఇవన్నీ మీరు విన్నారు. ఓకే, వాటి గురించి చాలా డీటెయిల్గా తర్వాత చదువుకున్నా. చూడండి ఇక్కడ మనకు ఒక సెంటెన్స్ చెప్పినాడు ఏంటంటే ఓవర్ స్మాల్ డిస్టెన్స్ మూవ్ బై డిఫ్యూజన్ అండ్ సైటోప్లాస్మిక్ స్ట్రీమింగ్ సప్లిమెంటెడ్ బై ది యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అని అడిగినాడు. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే మనకు ఇప్పుడు ఏదైనా కానీ కొంత దూరం ప్రయాణించింది అనుకో, అంటే చిన్న చిన్న డిస్టెన్స్, ఇప్పుడు చెట్లలో చిన్న చిన్న డిస్టెన్స్ ఉంటాయి కదా, ప్రయాణించింది అనుకోండి, ఫస్ట్ ఏ మెథడ్, డిఫ్యూజన్ మెథడ్ వెళ్తుంది అనమాట. రెండవది సైటోప్లాస్మిక్ స్ట్రీమింగ్ ద్వారా వెళ్తుంది. ఈ సైటోప్లాస్మిక్ స్ట్రీమింగ్ ద్వారా వెళ్ళేటప్పుడు దీనిని ఎంతో కొంత యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ కూడా హెల్ప్ చేస్తుందని చెప్తున్నాం అన్నమాట. అది అంటే చెట్లలో చిన్న చిన్న డిస్టెన్స్ వెళ్తుంటాయి కదా ఏవైనా కానీ సబ్స్టెన్స్, వాటికి ఈ రెండు మెథడ్ ఉపయోగిస్తారు, డిఫ్యూజన్ ఒకటి, సైటోప్లాస్మిక్ స్ట్రీమింగ్ ఒకటి. సైటోప్లాస్మిక్ స్ట్రీమింగ్ జరిగేటప్పుడు దీనికి కొంచెం చిన్నగా యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ కూడా సహాయపడుతుందని చెప్తున్నాం అన్నమాట. అది తర్వాత అదే మొక్కలలో ఎక్కువ దూరం ప్రయాణించాలనుకో మనకు ఉపయోగపడేది ఏంటి, వాస్కులర్ సిస్టమ్స్. అంటే వాస్కులర్ సిస్టమ్స్ అంటే ఏంటి, జైలము, ఫ్లోయము. సో దీన్ని ఏమంటారు అంటే ట్రాన్స్లొకేషన్ అంటారు. ట్రాన్స్లొకేషన్ అంటారు. ఇక్కడ ఇంకో పాయింట్ ఇచ్చినాడు ఏంటంటే మనకు ఏంటిదంటే ఇప్పుడు ప్లాంట్స్లో వేర్లు ఉంటాయి కదా, వేర్లలో మనకు వాటర్ కానీ మినరల్స్ కానీ ఎలా పోతాయంటే జైలం ద్వారానే పోతాయి మనకు. అంటే వాటర్ కానీ మినరల్స్ కానీ జైలం ద్వారానే పోతాయని మనకు తెలుసు. అవి ఎక్కడి నుంచి అంటే యూని డైరెక్షన్ రూపంలో పోతాయంట. ఎక్కడి నుంచి యూని డైరెక్షన్ అంటే కింద వేర్ల నుంచి పైన కాండం వరకు అనమాట. సో దానికి యూని డైరెక్షన్ ఎప్పుడు ఒకటే డైరెక్షన్లో పోతుంది ట్రాన్స్పోర్ట్ ఇన్ జైలమ్స్లో. కానీ ఆర్గానిక్ న్యూట్రియంట్స్ కానీ మినరల్స్, ఇది మినరల్స్ కాదు, మినరల్ న్యూట్రిషియంట్స్ గుర్తుపెట్టుకోండి. ఆర్గానిక్ అండ్ మినరల్ న్యూట్రిషియంట్స్ ఇవన్నీ కూడా ఎలా వెళ్తాయంటే మల్టీ డైరెక్షన్ అనమాట. అంటే ఏంది మల్టీ డైరెక్షన్ అంటే ఏంది, బై డైరెక్షనల్, కింది నుంచి పైకి, పై నుంచి కిందికి, ఎక్కడ అవసరమైతే అక్కడ వెళ్తాయి అనమాట. అది అని చెప్తున్నాడు. సో ఓకే, సో ఇక్కడ చూడండి మనకు వాటర్ ఉన్నాయి. వాటర్ ఏ ద్వారా వెళ్తాయి, జైలం ద్వారా వెళ్తాయి. అవి కూడా ఒకటే డైరెక్షన్, కింద నుంచి పైకి. సో ఏ ఫామ్లో వెళ్తాయి అంటే ఇన్ఆర్గానిక్ ఫామ్లో వెళ్తాయి అనమాట. అట్లాగే మినరల్స్ ఉన్నాయి. మినరల్స్ కూడా జైలం ద్వారానే వెళ్తాయి, యూని డైరెక్షన్లో వెళ్తాయి, ఇన్ఆర్గానిక్ రూపంలో వెళ్తాయి అనమాట. తర్వాత హార్మోన్స్ ఉన్నాయి. హార్మోన్స్ కూడా గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. మనం హార్మోన్స్ అనగా ఫ్లోయిన్లోకి మైండ్ సెట్ వెళ్తుంది కాదు. హార్మోన్స్ అనేవి కూడా జైలం ద్వారానే వెళ్తాయి, అవి కూడా యూని డైరెక్షన్ ద్వారా వెళ్తాయి, అవి కూడా ఆర్గానిక్ రూపంలోనే వెళ్తాయి అనమాట. ఆర్గానిక్ ఫుడ్ కూడా అంతే. ఫుడ్ మనకు తెలుసు ఫ్లోయిన్ ద్వారా వెళ్తాయి. ఏ డైరెక్షన్, బై డైరెక్షన్, అంటే కింద నుంచి పైకి, పై నుంచి కిందికి తిరుగుతూ ఉంటాయి అనమాట. ఇది ఏ రూపంలో వెళ్తాయి, ఆర్గానిక్ రూపంలో వెళ్తాయి. చూడండి ఇక్కడ ఒక పాయింట్ ఇచ్చినాడు ఏదంటే హార్మోన్స్, దాన్నే ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ అంటారు. హార్మోన్స్ ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ అంటారు. మరియు ఏ ఇతర కెమికల్ సిగ్నల్స్ అయినా కూడా హార్మోన్స్, దానికి ఇంకో పేరు ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్. లేకపోతే ఏ ఇతర కెమికల్ సిగ్నల్స్ ఏవైనా కానీ కూడా ఎలాగ ట్రాన్స్పోర్ట్ అవుతాయి అంటే చాలా చిన్న చిన్న అమౌంట్స్గా ట్రాన్స్పోర్ట్ అవుతాయి, వెరీ స్మాల్ అమౌంట్స్గా ట్రాన్స్పోర్ట్ అవుతాయి ఎక్కడికైనా పోలినప్పుడు. కానీ కొన్నిసార్లు స్ట్రిక్ట్లీ పోలరైజ్డ్గా అవుతాయి అనమాట. అంటే ఏంటి, ఈవెన్ డైరెక్షన్ వెళ్తాయి. మనం ఇంతకుముందు స్లైడ్లో మాట్లాడుకున్నాం. హార్మోన్స్ కానీ, ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ కానీ,
లేకుంటే కెమికల్స్ కానీ ఎలా వెళ్తాయి అంటే ఒకటే డైరెక్షన్, యూనిట్ డైరెక్షనల్, బై డైరెక్షనల్ కాదు. కింద నుంచి పైకి, పై నుంచి కింద కాదు. ఒకసారి రిలీజ్ అయినాయంటే అవి ఎక్కడికి కావాలో అక్కడికి వెళ్తాయి అనమాట. యూనిట్ డైరెక్షనల్. అందుకే ఏమన్నా ఎక్కడైతే అవి తయారు చేయబడతావో అక్కడి నుంచి ఎక్కడైతే అవసరమో అక్కడికి వెళ్తాయి అని చెప్తున్నాం అనమాట. సింథసైజ్ నుంచి అదర్ పార్ట్స్కి వెళ్తాయి. అందుకే యూనిట్ డైరెక్షన్ అని చెప్పేసినాడు ఇక్కడ. ఓకే, అది నేను చెప్పేది. ఇంకోటి ఏంటంటే ఈ సెంటెన్స్ వెన్ ఏ ప్లాంట్ అంటారు ఇది చూసారా, ఇది ఏం చెప్తుంది అంటే ఇప్పుడు ఒకవేళ ఒక చెట్టు మీద ఆకు రాలిపోతుంది. రాలిపోతున్న ఆకు చనిపోయేటప్పుడు దానిలో న్యూట్రియంట్స్ను బతుకున్న ఆకుకి ఇచ్చి చచ్చిపోతుంది అనమాట. అది దాని యొక్క అర్థం. చూడండి ఇక్కడ మనకు ఒకటి ఇచ్చినాడు, యాక్టివ్ ట్రాన్స్పోర్ట్కు మరియు ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్కు అక్రాస్ మెంబ్రెయిన్ మెయిన్ డిఫరెన్స్ ఏదని అడిగినాడు. ఇది తప్పు, ఇది రైటు, ఇది తప్పు, ఇది తప్పు. అసలు ఇలాంటివి అసలు ఉండవు అనమాట. కానీ ఇది అసలు ఉండదు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, ఇక్కడ ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్కి కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ అవసరము ఎప్పుడైతే బయాలజికల్ మెంబ్రెయిన్స్ గుండా వెళ్ళేటప్పుడు అని చెప్తున్నాడు. మరియు యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అనేది కి ఎనర్జీ అవసరము సొల్యూట్స్ని పంపిస్తప్పుడు అన్నారు. అసలు ఇది అర్థమైందా? ఫస్ట్ కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ ఏందో మనం చెప్తాం. ఓకే, చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఇక్కడికి వస్తే చూడండి, ఇది చెట్టు అనుకుందాం. ఇది చెట్టు అనుకుంటే మనకి ఏం మాట్లాడుతున్నాడు, ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్ కదా. ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్లో ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి, ఏది అంటే వాటర్. ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్లో ఎక్కువ మనం వాటర్ సప్లై చేస్తుంటాం అనమాట. చూడండి, కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ అంటే మెయిన్ అర్థం ఏంటంటే ఇప్పుడు ఎక్కువ నుంచి తక్కువకి, ఇప్పుడు ఈ ఎక్కువ వాటర్ ఉన్నాయనుకో, ఎక్కువ నుంచి తక్కువకి వెళ్తుంది. దీన్ని కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ అంటారు కదా. మరి ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్లో అసలు కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ అంటే మనకు అర్థం కావడానికి ఏంటంటే, భూమిలో ఎక్కువ నీళ్ళు ఉంటాయి కాబట్టి ఈ భూమి నుంచి చెట్టుకు వెళ్తుంది కాబట్టి హై కాన్సన్ట్రేషన్ నుంచి లో కాన్సన్ట్రేషన్కి వెళ్తే దాన్ని కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ అంటారు. దాన్ని గుర్తుపెట్టుకోండి, కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ అంటారు. ఇక్కడ మనకు ఏమైనా ఎనర్జీ యూజ్ అవుతుందా అంటే శక్తి అవసరం లేదు. సింపుల్గా ప్రకృతి ప్రసాదించిన వరంగా హై కాన్సన్ట్రేషన్ నుంచి లో కాన్సన్ట్రేషన్కి వెళ్తుంది కాబట్టి దీనిని కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ అంటారు. అని అంటారు. అది అర్థమైంది. కానీ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అట్లా కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది జైలం గురించి మాట్లాడేసినాం. ఇది ఫ్లోయం ఉంది. ఫ్లోయంలో మనకు పైన ఉండే ఆకుల నుంచి మనకు ఫోటోసింథసిస్ ద్వారా వచ్చేసి లోపలికి పంపిస్తుంది. అంటే ఆల్రెడీ ఫ్లోయంలో మనకు ఎంతో కొంత ఫుడ్ ఉండింటుంది. అంటే ఇక్కడ నీళ్ళు ఎక్కువనే కాబట్టి భూమిలో నుంచి చెట్లోకి వస్తుంది. అప్పుడు కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ ద్వారా వస్తుంది అని చెప్పేసి దాన్ని అనుకున్నాం మనం. కానీ చెట్లలో పూర్తిగా ఫుడ్ అయితే అరిగిపోదు కదా. ఫుడ్ ఖచ్చితంగా ఉంటుంది. ఫుడ్ ఎంతో కొంత జీరో అయితే ఉండదు, ఎంతో కొంత ఉంటుంది కదా. అప్పుడు ఏం చేస్తారంటే ఈ ఎక్కువ తక్కువ గురించి కాకుండా ఎప్పుడు కూడా చెట్టు అనేది ఫుడ్ సప్లై చేస్తూనే ఉండాలన్నమాట. అంటే ఏంది, ఫుడ్ సప్లై చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే మనకు ఇక్కడ ఒక కాన్సన్ట్రేషన్ మనం మాట్లాడుకున్నాం ఏమని, హై నుంచి లోగా వెళ్తే కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ అని అన్నాం. కానీ ఫ్లోయంలో మాత్రం అగెనెస్ట్ ద కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్గా వెళ్తుంది అనమాట. అంటే ఇక్కడ ఆల్రెడీ ఫుడ్ ఎక్కువ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ నుంచి ఎప్పుడు ఫుడ్ వస్తూనే ఉంటుంది అనమాట. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఎనర్జీ చాలా ఏటీపీ అనే ఎనర్జీ ద్వారా అగెనెస్ట్ ద కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ని, అగెనెస్ట్ అంటే కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్కి వ్యతిరేకంగా, అగెనెస్ట్ ద కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్కి వ్యతిరేకంగా ఏటీపీ అంటే ఎనర్జీని, ఇప్పుడు లోపలికి ఫుల్ ఉందనుకో అయినా కానీ ఫుడ్ పంపించాలి. అప్పుడు ఏం చేస్తాం, ఒక శక్తిని ఉపయోగించి లోపలికి డిప్ చేస్తాం. అట్లాగా యాక్టివ్ ట్రాన్స్పోర్ట్లో ఎనర్జీని ఉపయోగించి మనం ఏం చేస్తామంటే అగెనెస్ట్ ద కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్గా లోపలికి ఫుడ్ పంపిస్తాం. అట్లాగే బయటికి తీసేటప్పుడు కూడా మనకు ఇక్కడ ఏటీపీ ఉపయోగించి తీస్తామట. సో ఇక్కడ అగెనెస్ట్ ది కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ గుర్తుపెట్టుకోండి. అది అందుకే వీడు ఏమన్నా అంటే ఇక్కడ ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్ అనేది ఎప్పుడు కూడా కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ అనేది ఉంటుంది. యాక్టివ్ ట్రాన్స్పోర్ట్లో మనకు
అగనిస్ట్ ద కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్కి వెళ్తుంది, అది కూడా ఎనర్జీ ఉపయోగించుకొని లోపలికి వెళ్తుంది. ఎందుకంటే ఫుడ్ ఉన్నప్పటికి కూడా లోపలికి మనం పంపిస్తూనే ఉండాలి, అదనమాట. అట్లా. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో వస్తువులు ఉంటాయి, మనం వస్తువులు ఉన్నాయి కదా అని చెప్పేసి కొనుక్కోకుండా అయితే ఉంటాం కదా. అట్లా వస్తువులు మనం కొంటూనే ఉంటాం, ఇంట్లో ఏ అవసరం వస్తుంది అని చెప్పేసి. అలాంటిది యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అనమాట. దానికి ఏం అవసరం? డబ్బులు అవసరం కొనాలంటే. అట్లాగే దీనికి ఎనర్జీ అవసరం. లోపలికి పంపించాలన్నా ఫోర్స్గా అగనిస్ట్ కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్కి ఏటీపీ అవసరమే, బయటికి పంపించాలన్నా కూడా ఎనర్జీ అవసరమే. అది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే. ఇక్కడ మాత్రం దీనికి కాన్సన్ట్రేషన్ గ్రేడియంటే, దీనికి మాత్రం అగనిస్ట్ ది కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ వెళ్తుంది. అసలు కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ అంటే ఏంటి అంటే సింపుల్గా హై నుంచి లోగా వెళ్తే దాన్ని కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ అంటారు. అట్లా హై ఉన్నప్పటికీ లోపలికి మనం డిప్ చేస్తున్నాం కాబట్టి హై అగనిస్ట్ ది కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ అని పదం ఉపయోగించాను అనమాట. రైట్. చూడండి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది, ఏదంటే అన్లోడింగ్ ఆఫ్ సుక్రోజ్ అట్ ద సింక్ డస్ నాట్ ఇన్వాల్వ్ ది యూటిలైజేషన్ ఆఫ్ ఏటీపీ అన్నాడు. అంటే ఇందాక నేను చెప్పాను కదా, ప్లాంట్లోకి ఫుడ్ పంపించాలన్నా కూడా ఏటీపీ అవసరమే బలవంతంగా. అట్లాగే ప్లాంట్లో నుంచి మనం ఇదేమంటాం, సోర్స్ అంటాం, ఇది సింక్ అంటాం. ప్లాంట్లో నుంచి ఫుడ్ తీసేయాలన్నా కూడా ఏటీపీ అవసరమే, అట్లా అనమాట. అందుకే ఇక్కడ ఏమన్నా అంటే సింక్ దగ్గర మనం సుక్రోజ్ని తీసేయాలనుకున్నప్పుడు కూడా ఎనర్జీ అవసరమా కాదన్నాడు. ఎనర్జీ అవసరమే, కానీ ఇక్కడ ఏమి ఇచ్చినాడు, ఎనర్జీ అవసరం కాదని ఇచ్చినాడు. కాబట్టి ఇది ఆప్షన్ తప్పు. ఓకే. ఇంకోటి ఏంది, ఫ్లోయంలో మాలిక్యూల్స్ బై డైరెక్షన్ తెలుసు, జైలలో మినరల్స్ ఇన్ డైరెక్షన్ మనకు తెలుసు. తర్వాత వచ్చేసి ఎలిమెంట్స్ మోస్ట్ ఈజీలీ మొబిలైజ్ ఇన్ ప్లాంట్స్ ఫ్రమ్ వన్ రీజన్ టు అనదర్ రీజన్, ఫాస్ఫరస్, సల్ఫర్, నైట్రోజన్, పొటాషియం, ఇది తెలుసు. ఇదంతా ఈ మూడు కరెక్టే, ఇది తప్పు అనమాట. చూడండి ఇక్కడ మనకు ఫుడ్ అనేది ఫ్లోయంలో వెళ్ళేటప్పుడు యూనిడైరెక్షనల్ కాదు, బై డైరెక్షనల్ కదా. ఇక్కడ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ ఫ్లోయంలో మనకు ఆర్గానిక్ న్యూట్రియంట్స్ కానీ మినరల్స్ కానీ వెళ్ళేటప్పుడు యాక్టివ్ ట్రాన్స్పోర్ట్లో కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ మీద ఆధారపడదు. యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అనేది కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ మీద ఆధారపడదు. ఎందుకు అంటే అసలు యాక్టివ్ కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ అంటేనే మనకు హై నుంచి లోకి వెళ్ళడం. అసలు హై నుంచి లో అనే పద్ధతి ఇట్లా పాటించట్లే, ఎప్పుడు డిప్ చేస్తూనే ఉంది బయట నుంచి ఫుడ్ని. కాబట్టి అగనిస్ట్ ది కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ అన్నప్పుడు ఏమవుతుంది, యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అనేది కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ మీద ఆధారపడదు అని చెప్పి మనకు క్లియర్గా తెలుస్తుంది అనమాట. అది ఓకే. Directional, and if occurs through phloem, it is multidirectional. What is the meaning of that? And if occurs under pressure and transpirational, there is NCRT line which says that if the translocation occurs via xylem, it is unidirectional, and if occurs through phloem, it is multidirectional. What is the meaning of that? In case of xylem, the source is always fixed. That means from where the water and minerals go, that is fixed, and that is soil. That means in the xylem, the water and the minerals will always go from the soil to the different parts of the plant, which are called as sink. So the source to sink relationship in case of xylem is always fixed. That is always from root to the different parts of the plant. That is why the translocation in xylem is always unidirectional. But in case of phloem, the source to sink relationship is not fixed. It changes season to season. Why? When the plant has full-fledged leaves, then in that case, the leaf will act as the source. That means the food will go from the leaf to the different parts of the plant or towards the root. But what will happen when the autumn season will come and the leaf will fall? The plants will have no leaf. So then the food gets stored in the storage organs like root. So in the autumn season, when the plant have no leaf, the food gets stored in the storage parts like root. And when the spring will come and the new leaves has to come on the flower, this food will be supplied to those parts from root to those parts, right? So the source has changed now. So the source to sink relationship is not fixed in case of phloem. It changes from season to season. That is why multi-directional. Clear?
Now, porins. Sometimes in the plasma membrane, the size of the channel proteins is bigger, and those large sized channel proteins are called as porins. And where porins are found? Porins are found in the outer membrane of mitochondria, not the inner membrane. Outer membrane of mitochondria, outer membrane of chloroplast, and outer membrane of bacteria, most commonly the gram-negative bacteria, right? In the plasma membrane, there are water channels also, which allow the movement of water into the cell. And for the formation of these water channels, there are special membrane proteins called as aquaporins. Aquaporins. And the water channel in the plasma membrane is formed by 8 different types of aquaporins. Okay? Now let's move further. Now, how these channel proteins or membrane? Obviously, active transport. That means energy will be required. Why? Because in this kind of transport, this is wrong. Sorry, beta. The membrane proteins are involved and they are called as pumps. Okay. If this is a case that this is the cell and the molecule A has to be transported into the cell, but the concentration of A is low outside the cell and high inside the cell. That means A has to be transported from low concentration to high concentration. Then how it will happen? It will happen with the help of certain membrane proteins, and they are called as pumps. So if the material has to be transported from high to low concentration, this is done with the help of special membrane proteins called as pumps. And these pumps have the capacity to set up the gradient. They have the capacity to do this work against the gradient. That means from low to high concentration. And that is why they are associated with ATPase activity, because they need ATP for their function to work. And the pumps has the capacity to transfer the molecule against the concentration gradient. What is the meaning of against the concentration gradient? That means from low to high concentration, and this kind of movement is called as uphill movement. In facilitated diffusion and in diffusion there was downhill movement, but in active transport there is uphill movement or against the gradient movement, which is helped by pumps, right? The properties of pumps are similar to the properties of channel proteins involved in facilitated diffusion. They also have a limit. They also tend to saturate. They are also very specific. They are also sensitive to inhibitors, and they are also under hormonal regulation. Now, this is a table from NCERT. You can see here, this is very important. They have compared the 3 processes: simple diffusion, facilitated diffusion, and the active transport. It is saying that required